తెలంగాణలో 3 దఫాలుగా రైతు రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ₹1,00,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. నెలాఖరులోగా ₹1,50,000 వరకు రుణాలు మాఫీ చేస్తామని, ఆగస్టులో 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని రేవంత్ తెలిపారు. ఆగస్టు దాటకుండానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 6 లక్షల మంది రైతులకు రేషన్ కార్డులు లేవన్నారు. రేషన్ కార్డులు లేని వారికి రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు భట్టి. సింగరేణి అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఒడిశా 9 బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిపై సమీక్ష చేశారు. 4 నెలల్లో 9 బ్లాక్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలన్నారు. అయితే 9 బ్లాక్ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని ఆదేశించారు. నిర్వాసితులకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని భట్టి తెలిపారు. తెలంగాణలోని ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేశారు. పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టులు, భీమా, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులపై సమీక్షించారు. కాంట్రాక్టర్ల పనితీరుపై మంత్రి ఉత్తమ్ ఆరా తీశారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ప్రాజెక్టుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపటి నుంచి 2 లక్షల రుణమాఫీ అమలు ప్రారంభిస్తామని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రజాపాలన లక్ష్యంగా అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తోందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజాసేవ చేసే వారిని అధిష్టానం, సీఎం గుర్తించి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలిపారు. కమిట్మెంట్ ఉన్న నాయకులకు మంత్రివర్గ విస్తరణలో చోటు ఉంటుందని వెల్లడించారు రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా బీఆర్ఎస్ కి ఏమీ కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వైఎస్ హయంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని, అప్పుడు కూడా బీఆర్ఎస్ పని అయిపోయిందని గుర్తు చేశారు. గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు వెళ్లినా కార్యకర్తలు గుండె ధైర్యంతో ఉన్నారని, బీఆర్ఎస్ నమ్ముకున్నది కార్యకర్తలను, ప్రజలను అని గుర్తు చేశారు. కేసీఆర్ విషయంలో సుప్రీంకోర్టు లాగే త్వరలో ప్రజాకోర్టు కూడా తీర్పు చెబుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ విషయంలో అధికార దుర్వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేసిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆయన. రాజకీయ ప్రతీకారాలకి కూడా పరిమితులుంటాయని, ఇవి ఎక్కువ కాలం సాగవన్నారాయన. తిరుపతిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. ఎయిర్పోర్ట్లో జాతీయ రహదారుల భద్రతపై గడ్కరీ సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లికి చేరుకున్నారు గడ్కరీ. సత్సంగ ఆశ్రమంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు శ్రీవారిని దర్శించుకుంటారు నితిన్ గడ్కరీ. గత 5 ఏళ్లలో ఏపీ వెనకబడిపోయిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. అధ్యయనం చేయకుండా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని, వాటికి గత ప్రభుత్వం నిధులు కూడా కేటాయించలేదని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ క్లియరెన్స్ ఇవ్వలేదన్నారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ, మెడికల్ బీమాను కలిపి పనిచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రేపటి నుంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, కానీ మేం నోటిఫికేషన్లు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు శ్రీధర్ బాబు. రుణమాఫీపై రేవంత్ సర్కార్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు నిరంజన్ రెడ్డి. పాస్బుక్ ప్రామాణికమైనప్పుడు రైతు భరోసా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, అందరికీ ఒకే విడతలో రుణమాఫీ చేయాలన్నారు. కొంతమందికి రుణమాఫీ చేసి సంబరాలు చేసుకోవద్దన్నారు నిరంజన్ రెడ్డి. ల్యాండ్ టైటిలింగ్ రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఉచిత ఇసుక పాలసీలో కింది స్థాయి దోపిడీని అరికట్టాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు రామకృష్ణ. ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో జారీ చేసినందుకు సీఎం రేవంత్ కి అభినందనలు తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రైతు రుణమాఫీ మార్గదర్శకాల ఉత్తర్వులను తెలుగులో ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. తనకు అభినందనలు తెలిపినందుకు వెంకయ్యకి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్. నిజామాబాద్ లో యూనియన్ బ్యాంక్ మేనేజర్ 20 లక్షల రూపాయలు కాజేశాడు. లోన్ షూరిటీ కోసం ఖాతాదారుడిచ్చిన 20 లక్షల రూపాయల చెక్కును డ్రా చేసుకున్నాడు మేనేజర్ అజయ్. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో మేనేజర్ పై కేసు నమోదు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన.
అనారోగ్యంతో గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శించారు. 2 రోజులుగా ఎమ్మెల్యే అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు క్రిషాంక్. విద్యుత్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని వ్యక్తిగతంగా కేసీఆర్ విమర్శించలేదని చెప్పారు. కమిషన్ల పేరుతో ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. గతంలో జస్టిస్ నరసింహారెడ్డిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు రేపు రుణమాఫీ చేస్తున్నందున ఏం చేస్తారో చెప్పాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందని విమర్శించారు. నర్సాపురం ఎంపీడీఓ అదృశ్యం బాధాకరమన్నారు ఎమ్మెల్యే నాయకర్. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఒత్తిడి వల్లే ఫెర్రీ బకాయిలున్నాయని, ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఎంపీడీఓ వెంకటరమణారావుకు ఏదైనా హాని జరిగితే ప్రసాద్ రాజ్ పై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం గొంతివాణిపాలెంలో బాలికపై సిద్ధు అనే ఒక ఉన్మాది కత్తి దూశాడు. అడ్డుకున్న తల్లికి గాయాలయ్యాయి. ఆమె కేకలకి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గతంలో వేధింపుల కేసు పెట్టడంతో కక్ష పెంచుకొని ఈ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. 3 ఇళ్లలో భారీగా చోరీ చేశారు. సుమారు 20 తులాల బంగారం, 18 తులాల వెండి, 11 లక్షల రూపాయల నగదును ఎత్తుకు వెళ్లారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాలాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జగనన్న కాలనీ వెనక వైపు చిరుతను గుర్తించారు స్థానికులు. సెల్ ఫోన్లో షూట్ చేసి ఎఫ్ఆర్ఓ మాధవికి ఫిర్యాదు చేశారు. చిరుత సంచారంతో గ్రామానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు గుట్టల్లో పాతముద్రల్ని పరిశీలించారు. హైదరాబాద్ పాత బస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు కొనసాగుతుంది. అంబారిపై బయలుదేరిన బీబీకా ఆలం ముందు షియా ముస్లింలు ప్రార్థనా గీతాలు ఆలపిస్తున్నారు. అయితే అవాంఛనీయ ఘటనలు జరగకుండా 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సినీ నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నారాయణమూర్తి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోనసీమ జిల్లా ముక్తేశ్వరం కోటిలింగాల నడుమ గోదావరిపై పంటు ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రయాణికుల భద్రతను నిర్వాహకులు గాలి కొదిలేశారు. భద్రతను లెక్క చేయని పంటు నిర్వాహకులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. ఎల్లుండి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రేపు ఏపీలో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. ఏపీతో పాటు తెలంగాణలోనూ 4 రోజుల పాటు విస్తారంగా వానలు పడతాయి. ఢిల్లీ హైకోర్టు సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. లిక్కర్ స్కామ్ లో ఎలాంటి ఆధారాలు లేకుండా సీబీఐ అరెస్టు చేసిందని కేజ్రీవాల్ లాయర్ ఆరోపించారు. ఆయన్ను జైల్లో పెట్టడమే లక్ష్యంగా సీబీఐ పనిచేసిందన్నారు ఆయన తరపు లాయర్. ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి 48,335 క్యూసెక్కుల వరదొస్తోంది. 38,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు సామర్థ్యం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1610 అడుగులకు చేరుకుంది. ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుంచి నీటి విడుదలతో జూరాలకు 2,500 క్యూసెక్కుల వరద నీరొస్తోంది. అంతే మొత్తంలో నీటిని దిగువ వదులుతున్నారు అధికారులు. శ్రీశైలంలోని 2 పవర్ హౌసుల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. రిజర్వాయర్ కు వరద ప్రవాహం లేకున్నా 30,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 808 అడుగులకు చేరుకుంది. నల్గొండ జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 23,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 504 అడుగులకు చేరింది. భారీ వర్షాలతో తమిళనాడు, కోయంబత్తూర్, నీలగిరి, తిరుపూర్, దిండిగల్, తేని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. నీలగిరి జిల్లాలో చెట్లు, కొండ చర్యలు విరిగిపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు కేరళ తల్లడిల్లుతుంది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్ సహా 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. కుండపోత వర్షాలతో ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. కేరళలో వర్ష బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి.
వరదల ధాటికి రోడ్లు కోతకు గురయ్యాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. కర్ణాటక శివమొగ్గలో భారీ వర్షం కురుస్తోంది. వరదల దాటికి చాలా ప్రాంతాల్లో రహదారులు మునిగిపోయాయి. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడుతోంది. డెహ్రాడూన్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని ముఖ్యమంత్రి నివాసం, రాజ్ భవన్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువలో వరద నీరు పొంగి పొర్లింది. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వరద నీరు రోడ్లపై చేరింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ విఠల్ రఖమయి ఆలయాన్ని సందర్శించారు. ఆషాఢ ఏకాదశి పురస్కరించుకొని ముప్పుసాలోని ఆలయంలో పాండురంగ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు వివిధ వేషధారణతో అలరించారు. అయోధ్యకి భక్తులు తరలి వస్తున్నారు. దేవసేని ఏకాదశి సందర్భంగా అయోధ్యలోని సరియు నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు భక్తులు. అనంతరం నదిలో దీపాలు వదిలి పూజలు నిర్వహించారు అక్కడి భక్తులు. జమ్మూ కశ్మీర్లోని దోడాలో సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి భద్రతా బలగాలు. నిన్న దోడాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 5గురు మరణించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు భద్రతా సిబ్బంది. ఒడిశా పూరి ఆలయంలో రేపు రహస్య గదిని తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు గదిని తెరిచేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. బెంగళూరులో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ట్రయల్ రన్ నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ను బెంగళూరులో నిర్మించారు. రాగిగుడ్డ సిల్క్ బోర్డ్ జంక్షన్ వరకు 3.36 కిలోమీటర్ల పొడవున 449 కోట్ల రూపాయలతో ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించారు. ఒలింపిక్స్ కి భద్రత కల్పించడానికి భారత్ నుంచి సిఆర్పీఎఫ్ బృందాలు ప్యారిస్ కు చేరుకున్నాయి. జూలై 26 నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్స్ గేమ్స్ కి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గేమ్స్ జరిగే వివిధ వేదికల వద్ద ప్రత్యేక భద్రత కల్పించడానికి 2 K9 టీమ్స్ ని ప్యారిస్ పంపినట్టు సిఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ మునిగింది. ఈ ప్రమాదంలో 16 మంది నావికులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 13 మంది భారతీయులున్నారు. గల్లంతైన నావికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ బృందాలు కూడా పాల్గొంటున్నాయి.